హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటాను, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నైట్ అండి, ఇది వచ్చేసి మా అమ్మాయి ముగ్గు వేసిందండి. నేను ఇది ఇంట్లో అలికానని చెప్పాను కదండి. అలికిన తర్వాత మా అమ్మాయి అయితే ఇలా చాక్ పీస్ తీసుకొని బండల పైన కదండి ఆర్ట్ వేసేసింది. మొత్తం అయితే ఇలా డిజైన్ అయితే వేసేసిందండి. చెరుకు గడలు, జొన్న కంకులు, అలాగే కుండ అన్నీ వేసేసి ఇలా అయితే ఆర్ట్ వేసేస్తుందండి. పాపం చాలా కష్టపడుతుంది. బాగా చేసిందండి, చాలా బాగా చేసింది. పాపం నైట్ 11 అయిందండి ముగ్గు వేసే లోపు. అయితే కనుక కంప్లీట్ అయిపోయి లోపు 9కి స్టార్ట్ చేసి 11 చేసేసింది. కంప్లీట్గా 2 అవర్స్ వేసిందండి ముగ్గు మాత్రం. కానీ చాలా మెచ్చుకోవాలండి, మా అమ్మాయిని మాత్రం చాలా బాగా వేసింది. మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి. రంగులు వేసినాక చూడండి ఎంత బాగుందో కదా. అస్సలు ముగ్గు మాత్రం సూపర్ అంటే సూపర్గా వేసిందండి. చాలా బాగా వేసావు నన్న బంగారు తల్లి. ఎలా ఉందో ముగ్గు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్న వీడియో చూస్తున్నా కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారండి. చూసిన ఒక లైక్ ఇవ్వండి. ఇది వచ్చేసి ఉదయాన్నే అండి 5కి లేసిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని గురుగులు అయితే చేసుకుంటున్నానండి. నేనైతే మా అమ్మ ఇలాగే చేసేది, నేను కూడా ఇలాగే చేస్తానండి. ఆవు పేడతో ఇలా చేసేసుకొని ఒక 2-3 కుండలు చేసేసుకొని చుట్టూ అయితే గొబ్బెమ్మలాగా పెట్టేసుకుంటానండి. అందులో వచ్చేసి నవధాన్యాలు వేయాలండి. నవధాన్యాలు ఇలా రేగి పండ్లు వేసేసి పైన మూత పెట్టేస్తానండి. పెట్టేసిన తర్వాత గురుగులు అనేది పెట్టేసుకోవాలండి. ఇలా గొబ్బెమ్మలు చేసినవి. ఇతను వచ్చేసి కృష్ణుడు చుట్టూ వచ్చేసి గోపికలు అంటారండి. మా అమ్మ ఇలాగే చేసేది, నేను కూడా ఇలాగే వేసుకుంటానండి. ఎప్పుడు మాత్రం ప్రతిసారి సంక్రాంతికి అయితే ఇదే విధంగా ఫస్ట్ అయితే గడపల ముందు పెట్టుకుంటానండి. గడపల దగ్గర కూడా రంగు వేసేసుకున్నాను. గడపను పూజించుకొని ఫస్ట్ గడప దగ్గర కూడా ఇలా ముగ్గు అయితే సింపుల్గా వేసేసి పెట్టేశానండి. పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి బయట మెయిన్ ముగ్గు దగ్గర అయితే పెట్టేశానండి. గురుగుని పెద్ద గురుగు చేసేసి పెట్టేశానండి. ఇలాగైతే మొత్తము ఇలా పెట్టిన తర్వాత వాటిపైన అయితే పూలతో అలంకరించుకుంటున్నాను. పూలు కూడా 5 రకాలండి. బంతి పూలు, మందారం పువ్వు, గురుగు పూలు అండి. ఇవి వచ్చేసి తంగెడ పూలు అండి. ఎంతమందికి తెలుసు ఈ పూలు తెలిస్తే కానీ కామెంట్ చేయండి. తంగెడ పూలు అయితే పొలాల పంటల సైడ్ అయితే గట్లకు చాలా ఉంటాయండి. మా తమ్ముడు ఊరి నుంచి వచ్చేటప్పుడు ఊరి దగ్గర నుంచి తెచ్చాడండి. నేనైతే ఈసారి ఫస్ట్ టైం గురుగు పూలు అలాగే తంగెడ పూలు కూడా పెట్టేశానండి. పెట్టి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత పూలతో అమ్మవారిని అలంకరించుకున్నానండి. గొబ్బెమ్మని మొత్తం అలంకరించిన తర్వాత అగరబత్తులు వెలిగించి చుట్టైతే ఇలా తిప్పేసుకొని నమస్కారం చేసుకొని అక్కడే పెట్టేస్తానండి. నేను అమ్మ ఇదే విధంగా చేసేది, నేను ఇదే విధంగా చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే కనుక క్షమించండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గురుగులు పెట్టారంటే గొబ్బెమ్మలు మేమైతే ప్రతి సంవత్సరం ఇలా భోగి రోజు గొబ్బెమ్మలు అయితే పెడతానండి. ఇలా ముగ్గు దగ్గర అలాగే వాకిల దగ్గర పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాను. మొత్తం అయితే అప్పటికే 5:30 అయిందండి. 5:30 అయిపోయింది. సూర్యుడు ఉదయించక ముందుకే గుమ్మడికాయ కొట్టాలండి. మేమైతే ప్రతిసారి వాకిలికైతే ఇలా గుమ్మడికాయ కొడతామండి. మా వారు వచ్చేసి వచ్చిన తర్వాత గుమ్మడికాయ కొట్టాలండి. బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి వేసి ఇలా 3 సార్లకి గుమ్మడికాయ మొత్తం పగలాలండి. చాలా బాగా పగిలింది చూడండి. అస్సలు ఏదో ఒక విశ్వాసం అండి ఇది. ఇలా చేసిన తర్వాత ఒక 10 మంది మన ఇష్టం అండి, ఎంతమంది కావాలంటే అంతమందికి పంచవచ్చు. సో మనం ఇంట్లో కర్రీ హల్వా చేసుకోవచ్చండి. నేనైతే గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఇంకా చీకటి ఉందండి. 5:45 అయింది. టెర్రస్ పైకి వెళ్ళామండి. మట్టి అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులోనే భోగి మంటలు వేసామండి. ఇంట్లో ఉండే పాత సామాను అలాగే మా టెర్రస్ గార్డెన్లో ఉండే చెత్త అంతా తీసేసి ఇలా అయితే అంటించుకున్నామండి. మా పాప, నేను, మా తమ్ముడు, మా వారు అందరం ముగ్గురం అయితే వెళ్ళామండి. చీకటి ఉంది అస్సలు. ఈరోజు చలి అయితే అంతగా లేదండి. భోగి మంటలు వేయడం వల్లనేమో కానీ నాకైతే చలి లేదండి. తొందరగా లేచి పని చేసుకున్నా కూడా లేదండి. ఇట్లా భోగి మంటలు వేసిన తర్వాత మనం మంట మండేటప్పుడు నవధాన్యాలు అనేది మనసులో కోరిక అనుకొని ఇలా వేస్తే నెరవేరుతుందంట అండి. మేము నవధాన్యాలు కూడా వేసేసాం. మా వారు మొత్తం దాంట్లో టబ్బులో ఉండేదంతా వేసేసాడండి. కింద నుంచి మా పాప అయితే అట్టపెట్టెలు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఉండే పాత సామానంతా వేసేస్తుందండి భోగి మంటలు. ఓకేనండి, అందరికీ మరొక్కసారి భోగి పండుగ శుభాకాంక్షలు. మీరు వేశారా భోగి మంటలు? వేసింటే కనుక కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా మా టెర్రస్ పైన అయితే భోగి మంటలు వేసామండి. 6:15 వరకు అండి పైన కూర్చున్నాం. 5:45కి వెళ్ళి హాఫ్ అన్ అవర్ పైనే. తర్వాత వచ్చేసి అందరం స్నానాలకు వెళ్ళాలని. స్నానాలకైతే కనుక స్నానానికి వెళ్ళేటప్పుడు అయితే ఇలా నువ్వులండి, కచ్చాబచ్చగా దంచి పెట్టుకున్న నువ్వులు, అలాగే రేగి పండ్లు అండి. నువ్వులు పొడి వచ్చేసి ఒళ్ళుకంతా రుద్దుకొని స్నానం చేయాలండి. నలుగు పెట్టుకొని రేగి పండ్లు వచ్చేసి నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలండి. ఇలా నువ్వులు రేగి పండు వేయడం వల్ల మన దేశ సరిపోతా ఉంటారండి. ఇంట్లో ఇంకా
స్నానం చేసేస్తాను. చేసేసిన తర్వాత పూజ అయితే ఈరోజు ఇదే విధంగా సింపుల్గా అయితే పూజ చేసేస్తున్నానండి. అరటి పండు నైవేద్యంగా పెట్టేసి పూజ అయితే చేసేస్తానండి. మొక్కమని చెప్తున్నాను మా అమ్మాయికి. దీని తర్వాత పైన తులసికోట దగ్గర దీపం పెట్టేసి వచ్చానండి. ఈలోపు మా వారైతే టెర్రస్ పైన ఉంది. ఈలోపు మా వారు టెర్రస్ పైన ఉండే కూరగాయలు అన్నీ కోసుకొచ్చారండి. ఓన్లీ అన్ని టెర్రస్ పైన వేయండి. ఒక బీట్రూట్, క్యారెట్, ఆనియన్ తప్పనిచ్చి మొత్తం 27 రకాలు ఉన్నాయంటండి. మా అమ్మాయి అయితే కౌంట్ చేసి పెట్టిందండి. అన్ని కూరగాయలు మా గార్డెన్లో కాసినటువండి. అన్నీ కలిపి కూర చేస్తామండి. భోగి రోజు చాలా బాగుంటుంది. కలివిడి కూర అంటామండి. మీ సైడ్ కూడా ఇలా కూర చేసుకుంటారా? చూసుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆకుకూరలతో కూరగాయలతో కలిపి మొత్తం 27 రకాలు అయ్యాయండి. ఈసారి ఫస్ట్ టైం అండి మా గార్డెన్లో కాసిన ఆకుకూరలు కూడా మొత్తం చూడండి. మునగాకు, కరివేపాకు, తోటకూర, పాలకూర, బచ్చల కూర, ఎర్ర పొనగంటి, అలాగే గుమ్మడికాయ, రకరకాల కూరగాయలు, అన్నీ క్యాబేజ్ మొత్తం అన్నీ అయితే నీట్గా ఒకసారి వాష్ చేసేసానండి. తెచ్చిన తర్వాత వాష్ చేసేసి ఇలా అయితే అన్ని ముక్కలుగా కలిపి చేసేసుకున్నానండి. చూడండి ప్లేట్కి అయ్యాయి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. ఇలా అన్నీ కలుపుకొని తినడం వల్ల మీకు ఇంకా చెప్పాలంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనుకోవచ్చండి. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బీట్రూట్, క్యారెట్, అలాగే తంబకాయ అన్నీ అండి. మొత్తం గార్డెన్లో కాసినటువేనండి. ఇవన్నీ మాత్రం వంకాయలు, పాలు అయితే వాటర్లో వేసి పెట్టాను, నల్లగా అవుతాయని. ఇలా కుక్కర్ తీసుకొని అందులో డైరెక్ట్ కూరగాయ ముక్కలు అన్నీ వేసేయాలండి. మనం ఏమేమి కూరగాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో అన్నీ వేసేసానండి. అన్నీ వేసిన తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు వేసేసి ఆకుకూరలు కూడా కడిగి పెట్టేసుకున్నానండి. వాటర్ అంతా ఉండిపోయేంత వరకు ఈలోపు కూరను ఉడికించుకుందాం. ఫస్ట్ అయితే సాల్ట్ వేయాలి. కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపు వేసేసుకోవాలండి. తగినంత కారం అండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసానండి కొన్ని, అందుకనేసి కారం చూసి వేసేసుకోవాలి. కర్రీలోకి మాత్రం అన్నీ వేసేసిన తర్వాత ఆయిల్ అండి. డైరెక్ట్ ఆయిల్ కూడా ఇలాగే వేసేయాలి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసి బాగా కలుపుకోవాలండి. కొద్దిచ్చి మొత్తం కూరగాయలన్నీ కలిపేసి పెట్టుకోవాలి. ఇలాగా ఇంత కలర్ఫుల్గా ఉంది కదా, బీట్రూట్ వేసాం కదండి, ఇంకా కలర్ తెచ్చిపోతుందండి. రెడ్గా అసలు చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మ అయితే అమ్మ వెజ్ సలాడ్ అమ్మ చాలా బాగుంది, ఇలాగే తిందామా అంటుందండి. మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలండి. ఇలా మగ్గేంత వరకు కూరగాయలు అయితే కలుపుతూనే ఉండాలండి. కొంచెం చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. కూరగాయలన్నీ అదొక రకం వేసుకొని ఇలా కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి నువ్వులు వేయించి గ్రైండ్ చేసిన పొడి ఇది వేసానండి. నువ్వులు, బెల్లం గ్రైండ్ చేసిన పొడి వేసాను. అలాగే ఒక్క స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అండి వేసాను. వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదండి, ఆకుకూరలు కూడా వేసేయాలండి ఇందులోనే. నేను తోటకూర, పాలకూర, చుక్కకూర, అలాగే మెంతి కూర వేసానండి, పుదీనా వేసాను, గోంగూర వేసానండి, ఎర్ర తోటకూర కూడా వేసేసాను. అన్నీ వేసేసి ఆకుకూరలు బాగా ఇలా కలుపుకోవాలండి. హెల్దీ కర్రీ అని చెప్పొచ్చండి ఇది మాత్రం కదండి, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసానండి. కూరగాయలన్నీ ఉడికేంత వరకు అయితే వాటర్ వేసేసి కొంచెం ఉడికేటప్పుడు మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ వచ్చి కర్రీ రెడీ అయిపోతుందండి. అంతేనండి, టేస్టీ కలిగిరి కూడా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుందండి. నువ్వుల పొడి వేసాం కదా, కర్రీ మాత్రం అసలు స్మెల్ సూపర్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఫైనల్లీ కొంచెం అయితే మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసేసానండి. కొత్తిమీర యాడ్ చేసేసాను. ఈ లోపు అయితే గుత్తి వంకాయ కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇవి కూడా వంకాయలు మా గార్డెన్లో కాసినటువండి. పర్పుల్ అండ్ అలాగే పోలూరు వంకాయ 2 కలిపి కర్రీ చేసేసానండి. నించుడు వంకాయ చేసేసాను, అదే గుత్తి వంకాయ. చాలా బాగా ఉడుకుతుందండి. ఇంకా ఉడకాలి బాగా. ఇంకా అన్నీ వేసేసానండి. ఇంకా ఆల్రెడీ వీడియోస్ పెట్టాను కదా అనేసి ఇలా వీడియోలు లెంత్ అవుతుందనేసి ఇలా ముందే చేసి పెట్టిన వీడియో అయితే చూపిస్తున్నానండి. మొత్తం అయితే అన్నీ వేసేసి అక్కడ వంకాయ కూర కూడా ఉడుకుతుందండి. ఈ లోపు అయితే రొట్టె ప్రిపేర్ చేస్తున్నానండి. సద్ద రొట్టె అండి. ఈరోజు కంపల్సరీ సద్ద రొట్టె చేసుకోవాలండి. ఫస్ట్ అయితే సద్దపిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసేసానండి. వేసిన తర్వాత నీళ్ళు వేసేసి బాగా తడుపుకోవాలండి. పిండి మనం సాఫ్ట్గా వచ్చేటట్టు తడుపుకోవాలండి. మనకు నేనైతే గాజులు ముందుకు వస్తాయనేసి రెడ్ బ్యాండ్ వేసుకున్నాను చేతికి. ఇలా వేసిన తర్వాత పిండి మనం ఎంత సైజు కావాలో రొట్టెకి అంత సైజు పిండి తీసుకొని ఇలా నువ్వుల్లో డిప్ చేసేసి రొట్టె చేయాలండి. సంక్రాంతి స్పెషల్ నువ్వుల రొట్టె అండి, నువ్వుల సద్ద రొట్టె. చాలా ఈజీగా చేయొచ్చు. సద్ద రొట్టె అయినా సరే, జొన్న రొట్టె అయినా సరే, ఏ రొట్టె అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను రేకుల కర్రతో చేద్దాం అనుకున్నా, వద్దులే అనేసి మళ్ళీ నువ్వులు వేసాను కదా, కర్రకు తగులుతుందనేసి చేతనే వేసేసానండి. చూడండి రొట్టె మాత్రం రెడీ అయిపోయింది. నువ్వులు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి పెన్నం హీట్ అయింది. హీట్ అయిన తర్వాత రొట్టె వేసేసి
మనం తట్టి పెట్టుకున్న రొట్టె వేసేసి దానిపైన అయితే ఒక క్లాత్ వాటర్ అనేసానండి. నేను వాటర్ అనేసి రొట్టెని అనేది 2 విధాలుగా కాల్చుకోవాలండి. సద్ద రొట్టె గట్టిగా ఉంటేనే బాగుంటుందండి, కరకల్లాడుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. జొన్న రొట్టె మెత్తగా ఉండాలి, ఇది కరకల్లాడుతూ ఉండాలండి రొట్టె మాత్రం, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి సద్ద రొట్టె. మీరందరూ ఈ సంక్రాంతి భోగి రోజు ఏం రొట్టెలు చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే కనుక కంపల్సరీ సద్ద రొట్టె ప్రిపేర్ చేసుకుంటామండి, చాలా బాగుంటుంది. రొట్టెలన్నీ రెడీ అయిపోయినాయి, కర్రీ రెడీ అయిపోయిందండి, గుత్తి వంకాయ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఇంకా తినే టైం స్టార్ట్ అయింది, 10:30 అయిపోయిందండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఫుల్ లేట్ అయిపోయింది. కర్రీ రెడీ, వంకాయ రెడీ, రొట్టె అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మా ఇంట్లో ఇదండి. మీరేం చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రొట్టె పైన చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో నువ్వులు అయితే చాలా బాగుంటుంది. అస్సలు కర్రీ ఒక్కసారి కలిపేసి వేసేసుకోవడమేనండి. నేను, మా వారు, మా పాప, మా బాబు, మా తమ్ముడు అందరం కలిసి అయితే ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. కర్రీ కూడా ఎంత థిక్నెస్గా ఎంత కలర్గా ఉందో కదా, అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. అయితే రొట్టె తిని చూపిస్తానండి. మా పాప అయితే తీరే తినమ్మా, మేము మళ్ళీ తీయొద్దు అంటుందంటే, సర్లే అమ్మ వద్దు నేనే తిని నన్నే వీడియో తీసి చూపిస్తుందండి. ఫస్ట్ కలివిడి కూర పెట్టుకోమ్మా, అది టేస్ట్ ఎలా ఉందో చెప్పు అంటుందండి. అస్సలు టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి, నిజంగా అబద్ధం కాదని. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేండి. అందరం బ్రేక్ఫాస్ట్ చేసినాక గుడికి వెళ్ళానండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. ఇక్కడ గోదాదేవి కళ్యాణం జరుగుతుందండి, చాలా బాగా జరుగుతుంది. మేము తెలిసిన వాళ్ళు చెప్తే వెళ్ళామండి. నేను, మా పాప అయితే ఘనంగా వైభవంగా జరిగిందండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కళ్యాణం చూసి ఆనందించండి. ఓకే అండి. మీకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. జీలకర్ర బెల్లం పెట్టుకోగానే 1-2 సెకండ్లు స్వామివారిని అమ్మవారిని వాళ్ళ కళ్ళలో వాళ్ళు పెట్టుకొని చూసే భాగ్యం, వాళ్ళు చూసుకుంటుండగా వాళ్ళని చూస్తూ మనం భాగ్యం అనుభవిద్దాం. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఇప్పటిదాకా అమ్మాయి మనలో ఒకటిగా ఉన్న గోదమ్మ రంగనాథుడి పక్కకు చేరి ఆ పరమాత్మ స్వరూపంగా మారిపోయింది. ఇప్పటిదాకా మన గురించి స్వామి ఎదురుగా కూర్చొని మాట్లాడిన అమ్మ స్వామి పక్కన కూర్చొని స్వామిలాగా మనల్ని చూస్తోంది ఇప్పటి నుంచి. కాబట్టి ఇప్పటి నుంచి మనం అమ్మవారిని మనలాంటి అమ్మగా కాక, అంటే భూమి మీద దొరికిన అయోధ్యలా కాక, సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న ఆ భూదేవితో సమానమై స్వామివారి పక్కన చేరింది.
మాంగళ్యం తంతునేనా మమ జీవన హేతునా అంటారు. కానీ ఇక్కడ స్వామివారు ఏమంటున్నారట, లోకరక్ష కళ్యాణం అయితే చూసారు కదండి. ఇక్కడ తలంబరాలు వేస్తున్నారండి స్వామివారికి అయితే. ఇక్కడ పాదాలు పెట్టేసి స్వామివారికి అమ్మవారికి చూపిస్తూ ఇద్దరికైతే తలంబరాలు వేడుకైతే జరుగుతుందండి. వెంకటేశ్వర స్వామి ఆ గోదాదేవి ఆశీస్సులు ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అందరు గోవింద నామాలతో మారు మోగిపోయిందండి. అసలు ఆ జన్మ ధన్యమైంది అనుకోండి ఆ గోదాదేవి కళ్యాణం చూస్తుంటే. అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్వవిదుం మే గోపాయార్హమన్న విహాయిషే అదర్థాయోసి తదనా ఆవిషన్నః పితుం కృణ చక్షుం చ భద్రాన్ మే గోపాయాః త్రిపహాదో ఏ దుష్పరః అష్టాదపాదః తానింద్రియావదః ఆశ్రేయావనో ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో ఓకే అండి. బాయ్ అండి. మరిన్ని కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.